శిలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. శిలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చచాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చచాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడాలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా. కడలేని కడాలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాయని నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నా తల్లిని నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. ఆడండి. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను
వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలినే బాగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలినే బాగా నాదరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. ఈ పూట ఎవరి కొరకు ఈ వర్తమానం నా దేవుడు సిద్ధపరిచారు. ఈ వర్తమానం సిద్ధపరచబడుతున్నప్పుడు నాతోనే ప్రభు మాట్లాడాడు అన్నట్టు నాకు అనిపించింది. నా హృదయాన్ని తాకింది. ఈరోజు ఈ వర్తమానం ప్రకటించబడుతున్నప్పుడు తన ఏర్పాట్లు ఉన్న బిడ్డల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయబోతున్నారు. ఈ పూట ధ్యానాంశంగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి ఆలకించుడి, నదివలే సమాధానమును నదివలే సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. ఈ మాట నాతో చెప్పండి. నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారచేస్తాను. ఎవరామె? ఎవరామె? ఒక రోజున శరీరధారిగా యేసు ప్రభువారు
ఈ భూమి మీద జీవించిన రోజుల్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల వెనుక తట్టు వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు విడిచి తన కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచి తన పాప జీవితాన్ని అంతటినీ ఆయన పాదాలు ఎదుట ఒప్పుకుంటూ తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన ఆ ప్రభుని ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ప్రభు అన్నాడు, అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము కలదానవై వెళ్ళిరమ్ము. సమాధానం కలదానవై వెళ్ళిరమ్ము. చూడండి ఆ మాట లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానవై వెళ్ళుమని, సమాధానము కలదానవై వెళ్ళుమని వెళ్ళు అని ఆ స్త్రీతో చెప్పాను. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేస్తాను. ఆమె యొద్దకు పారజేస్తాను. ఎవరామె? ఒక పాపాత్మురాలు. ఎవరామె? పాపభారం చేత అలసిపోయి నలిగిపోయిన కృంగిపోయిన హృదయం కలిగింది. ఎవరామె? గంపెడు దుఃఖంతో యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి తన పాప స్థితిని ఒప్పుకున్న, పాపక్షమాపణ కొరకై అంగలార్చిన ఒక విరిగిన హృదయం కలిగిన ఆమె తన పాపముల విషయమై విరిగిపోయి, లోక సంబంధమైన ఆశల విషయమై విరిగిపోయి, పాప సంబంధమైన ఇచ్చల విషయమై విరిగిపోయి, నేను అనుభవించిన లోకం చాలు ప్రభువా, నేను అనుభవించిన ఇచ్చలు చాలు ప్రభువా, ఇక నాకు పాపం విషయమై నా మనసు లేదు, లోక సంబంధమైన ఆశల విషయమై నా మనసు లేదు, లోకం మీద పాపం మీద నా మనసు విరిగిపోయిందయ్యా, ఇప్పుడు నా మనసు అంతా మీ పాద సన్నిధి మీద ఉంది అంటూ పాపము విషయమై లోకము విషయమై మనసు విరిగిపోయి పశ్చాత్తాప హృదయముతో ఆయన కృపాసనం ఎదుటికొచ్చినటువంటి, పశ్చాత్తాప హృదయముతో ఆయన పాదముల మీద పడి ఏడుస్తున్న, కన్నీళ్లు విడుస్తున్న ఒక పాపాత్మురాలతో ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానము కలదానవై వెళ్ళిరమ్ము. ఒక పాపాత్మురాలు ఆయన పాదాల చెంత విడిచిన కన్నీరు చూసి ప్రభు ఇచ్చింది సమాధానం. సమాధానము కలదానవై వెళ్ళిరమ్ము. లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ పాపపు ఒప్పుకోలుతో లోక పాప విషయమై మనసు విరిగిపోయి పశ్చాత్తాప హృదయంతో ఆయన పాదముల మీద పడినప్పుడు సమాధానము కలదానవై వెళ్ళిరమ్మన్నాడు. అదే లూకా సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఒక రక్తస్రావం గల స్త్రీ,
12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ వైద్యుల చేత తిప్పలు పడి తనకున్నదంతా వ్యయం చేసుకొని ఇక తనకంటూ ఏమీ లేనప్పుడు ఒకవైపు రోగం కృంగ చేస్తుంది, మరొక వైపు తనకున్నదంతా వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయింది. ఇక తన దగ్గర తనకంటూ ఏమీ లేదు. తన రోగము చేత ఒట్టి చేతులతో మిగిలిపోయి తన కలిగినదంతా వ్యయము చేసుకొని రోగగ్రస్తమైన జీవితంతో మంచాన పట్టి లేవలేని స్థితిలో ఉన్న ఒక రక్తస్రావం గల స్త్రీ ఆయన వెనుకతట్టుగా వచ్చి వస్త్రము ముట్టి స్వస్థపరచబడినప్పుడు యేసయ్య ఆమెతో అన్న మాట ఏంటో తెలుసా? చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము కలదానవై పొమ్ము. పాపాత్మురాలైన స్త్రీతో చెప్పాడు, పాపాత్మురాలైన స్త్రీతో చెప్పారు, సమాధానము కలదానవై వెళ్ళిరము. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీతో, రోగగ్రస్తురాలైన స్త్రీతో చెప్పారు, సమాధానం కలదానవై. ఒకరు పాపము చేత సమాధానం లేని స్థితిలో ఉన్నారు, మరొకరు రోగము చేత సమాధానం లేని స్థితిలో ఉన్నారు. ఒక మనిషిలో ఉన్న పాపం ఆ మనిషికి నెమ్మది ఉంచదు. ఏ వ్యక్తి జీవితంలోనైతే పాపము, అక్రమము, అవినీతి ఏలుబడి చేస్తుందో ఆ మనుషులు పైకి చూస్తానికి నవ్వుతో కనపడినా వారి హృదయాల్లో సమాధానం ఉండదు. 2 స్త్రీలను మీ ముందు పెట్టాను. ఒక స్త్రీ పాపాత్మురాలు, మరో స్త్రీ రోగగ్రస్తురాలు. ఈ స్త్రీకి ప్రభుచ్చింది సమాధానమే, ఆ స్త్రీకి ప్రభుచ్చింది సమాధానమే. ఒక రోగం మనిషికి సమాధానం లేకుండా చేస్తుంది, పాపం సమాధానం లేకుండా చేస్తుంది. వినండి, అన్నీ ఉన్నట్టుగా నటిస్తున్నావేమో, అన్నీ ఉన్నట్టుగా నటిస్తున్నావేమో, నీ హృదయంలో సమాధానం లేదు. ఒక స్త్రీకి సమాధానం లేకపోవడం గల కారణం ఆమె పాపం, మరొక స్త్రీకి సమాధానం లేకపోవడం గల కారణం ఆమె రోగం. ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన నా ప్రియ సోదరులారా, నీ బ్రతుకుల్లో నెమ్మది, సమాధానం లేకపోవటానికి కారణం ఏంటి? సూటిగా ప్రభుతో చెప్పగలవా? ప్రభు పాదాల వద్దకు రాగలవా? నెమ్మది లేదు ప్రభువా, ఒక్క మాట సూటిగా ప్రభుతో చెప్పగలవా? చెప్పే ధైర్యం నీకుందా? నా పాపం నా మనస్సుల్లో నెమ్మది లేకపోవటం గల కారణం. 4 లక్షలు ఉంటే సమాధానం ఉంటుందా? 4 కోట్లు ఉన్న వాడికి సమాధానం ఉందా? 40 ఎకరాల పొలం ఉన్న వాడికి సమాధానం ఉందా? రోజుకు 4 రూపాయలు సంపాదించేవాడికి లేదు, 40 రూపాయలకి సంపాదించేవాడికి లేదు, 4 లక్షలు సంపాదించేవాడికి లేదు.
ఏ ఇంట్లో ఉంది సమాధానం? ఏ కుటుంబంలో ఉంది సమాధానం? ఎవరి బ్రతుకుల్లో ఉంది సమాధానం? ఏ భార్యాభర్తల మధ్య ఉంది సమాధానం? ఏ తల్లిదండ్రులకు బిడ్డకు మధ్య ఉంది సమాధానం? ఉందా? చెప్పగలవా? నా భార్యకు నాకు సమాధానం, నా బిడ్డలకు నాకు మధ్య సమాధానం ఏలుబడి చేస్తుంది. అది నది వలె ప్రవహిస్తుంది. దాన్ని మేము అనుభవిస్తున్నాం. చెప్పగలవా? నో, చెప్పలేవు. నీ ఉద్యోగం నీకు సమాధానమే లేకపోయింది. నీ రాబడి నీకు సమాధానమే లేకపోయింది. నీ సంపాదన నీకు సమాధానమే లేకపోయింది. నీ ఐశ్వర్యం నీకు సమాధానమే లేకపోయింది. నీ స్నేహాలు నీకు సమాధానమే లేకపోయాయి. లోక సంబంధంగా నువ్వు అనుభవించిన సంతోషాలు, ఇచ్చలు, నువ్వు నెరవేర్చుకున్న కోరికలు, నువ్వు అనుభవించిన లోకం నీకు సమాధానం ఇవ్వలేకపోయింది. నీకు సమాధానం లేకపోవటం గల కారణం ఏంటి? నీ పాపమా? నీ కుటుంబంలో సమాధానం లేకపోవటం గల కారణం ఏంటి? నీ రోగమా? ఏ విషయమై నువ్వు సమాధానం లేకుండా ఉన్నావో, ఏ విషయమై నీ హృదయం వేదన చెందుతుందో, నీ ఆంతర్యాన్ని చూసిన ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఆయన పాదాల ఎదుకురా. ఆయన వెనుక తట్టు పాదాల ఎదుట నిలబడు. నీ కన్నీళ్ళు నదీ ప్రవాహం వలె ఆయన ఎదుట కుమ్మరించు. ఆయన వస్త్రం తాకి చూడు. ఆయన వస్త్రం తాకి చూడు. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరుతుంది. ఆయన మాటలో నుండి ప్రభావం, ఆయన వస్త్రములో ఉన్న ప్రభావం బయలుదేరి ఆయన నోటి నుండి చాలువారే సమాధానమైన మాట నీకు అనుగ్రహించబడుతుంది. సమాధానం, సమాధానం. దేశంలో సమాధానం లేదు. రాజకీయ వర్గాల్లో సమాధానం లేదు. ప్రభుత్వాల్లో సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం లేదు. సంఘాల్లో సమాధానం లేదు. తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్య సమాధానం లేదు. భర్తకు భార్యకు మధ్య సమాధానం లేదు. దానికి కారణం ఒకవేళ నీ పాపమేమో, నీ రహస్య పాపమేమో, నీ రహస్య పాపమేమో. నీ రహస్య పాపములన్నీ ఆయన ముఖ కాంతిలో కనపడుతున్నాయి. నీవెవరినైనా మరుగు చేయొచ్చు. నీ పరలోకపు తండ్రిని నువ్వు మరుగు చేయలేవు. ఆయన కనులకు మరుగైంది లోకంలో ఏది లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాను ఈ పూట, సోదరుడా, నీ హృదయాంతరంగాల్లో రహస్య పాపం ఏలుబడి చేసినంత కాలం కూడా ఆ పాప స్థితిని ప్రభు ఎదుట, పాదాల ఎదుట పెట్టి ఒప్పుకొని విడిచిపెట్టినంతకాలం సమాధానం పొందలేవు. సమాధానం ఎందుకు రాదు? ప్రభు అంటాడు, ఒకవేళ నీ నెత్తి మీద ఎవరైనా చేసి
ప్రార్థన చేసి సమాధానం అని చెప్పినా కూడా అది అబద్ధమే. మట్టి పెంకు మీద వెండి పూత పూసినట్లు, మట్టి గోడకు సున్నం సిమెంట్ వేసినట్లు అది ఏదో ఒక రోజున అండ పూడిపోతుంది. రహస్య పాపం నీలో ఉండగా, అక్రమం ఇంకా నీలో ఎలుబడి చేస్తూ ఉండగా, నీ పాప స్థితి ప్రభు పాదాల ఎదుట ఒప్పుకోకుండా ఉన్నంతకాలం, దాన్ని ప్రభు ఎదుట విడిచిపెట్టినంత కాలం, ఏ దైవజనుడైనా ఏ ప్రవక్త అయినా నీకు సమాధానం అని చెప్పినప్పుడు అది మట్టి పెంక మీద వెండిపోతా, మట్టి గోడకు మట్టి పెంక మీద వెండి పూసినట్లే అది ఉండదు, రాలిపోతుంది. అందుకనే ప్రభు అంటాడు, కుటుంబాల్లో సమాధానం లేనప్పుడు, గ్రామాల్లో సమాధానం లేనప్పుడు నా ప్రవక్తలు కొంతమంది సమాధానమని ప్రకటించుచున్నారు. అబద్ధ ప్రవక్తలు సమాధానం లేని వారి జీవితాల్లో సమాధానమని ప్రకటిస్తున్నారు. ఎక్కడుందర్రా? ఏ కుటుంబంలో ఉందర్రా సమాధానం? ఎవరి జీవితంలో ఉందర్రా సమాధానం? సమాధానం లేకపోవటం గల కారణం ఏంటో తెలుసిన? ప్రజలు తమ జీవితాలను కట్టుకోవటం మానేసి, జీవితాలను చక్కబెట్టుకోవటం మానివేసి పనిపాటలను చక్కబెట్టుకుంటున్నారు. చక్కబెట్టుకోవలసింది పనిపాటలు కాదు, బ్రతుకులను చక్కబెట్టుకోవాలి. అసలు నీ బ్రతుకులో, నీ కుటుంబ జీవితంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటి? నీ బ్రతుకు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఈ రోజున మానవ జీవితాల్లో ఒకరికి వారి పాపమును బట్టి సమాధానం లేదు, మరొకరికి వారి రోగమును బట్టి సమాధానం లేదు. అసలు మానవ జీవితాల్లో సమాధానం లేకపోవడం గల కారణం ఒక మాట మీతో చెప్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై, చూడండి ఆ మాట వినండి, తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. అందరూ ఆ మాట చెప్పండి. ఎవరికి సమాధానం లేదట? తమ పనిపాటలను, మాట్లాడండి, తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగులాడు వారికి మందిరం లేదు. నా వైపు చూడండి, మందిరం లేదు, ఆరాధన లేదు, ఓ సంఘక్రమం లేదు, ఒక వాక్యానుసారమైన జీవితం లేదు. నా వైపు చూస్తూ వాక్యం వినండి. తమ పనిపాటలను చక్కబెట్టుకుంటున్నారు. ఆత్మీయులారా, దేవుని వాక్యాన్ని లోతుగా వినండి. ఒక ఆత్మీయుడు చక్కబెట్టుకోవలసింది జీవితాన్ని, ఒక ఆత్మీయురాలు చక్కబెట్టుకోవలసింది తమ ఇంటిని. హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇంటిని చక్కబెట్టుకోవటం మానేశారు, బిడ్డల జీవితాలను చక్కబెట్టడం మానేశారు, ఆత్మీయ జీవితాలను చక్కబెట్టుకోవటం మానేశారు.
పని పాటలను చక్కబెట్టుకుంటున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోగలిగావా? నీ భార్య అక్రమాల జీవితాల నుండి విడిపించుకోగలిగావా? నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోలేకపోయావు. యవ్వన కాలంలో ఉన్న నీ బిడ్డల జీవితాలను చక్కబెట్టుకోలేకపోయావు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోలేకపోయావు. కానీ పని పాటలను మాత్రం తమ పని పాటలను చక్కబెట్టుకున్నట్టుకై తిరుగులాడుతున్నారట జనం. ఏం బాబు, లేచావా? లేచావు. ఒకళ్ళు ఊడ్చావు, ఇల్లు కడిగా అన్నీ చేసావా? పని పాటలన్నీ చక్కబెట్టుకున్నావు. ప్రతిరోజు కూడా నీ పని పాటలన్నీ చక్కబెట్టుకుంటున్నావు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకోగలుగుతున్నావా? అసలు మానవ జీవితాల్లో సమాధానము లేకపోవడం గల కారణం ఏంటో తెలుసున? తమ పని పాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగులాడు వారికి చెప్పరే. మరి పని పాటలు చక్కబెట్టుకోకుండా దేన్ని చక్కబెట్టాలి? హిజ్కియా, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో. నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకో. నీ భక్తి జీవితం సరిగ్గా ఉందో లేదో చక్కబెట్టుకో. ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకోలేకపోయావు, ఇంటిని చక్కబెట్టుకోలేకపోయావు, కానీ పని పాటలను మాత్రం చక్కబెట్టుకుంటున్నావు. అందుకే వాక్యం అంటుంది, తమ పని పాటలను చక్కబెట్టుకున్నట్టుకై తిరుగులాడి వారికి సమాధానం లేదు. వినండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మీ ఎదుట పెట్టాను. ఒక స్త్రీ చెప్పరే, అది తిరుగులాడింది, కొంపకి తిరుగులాడింది, వీధికి తిరుగులాడింది. సంధ్య చీకటి పడితే చాలు తన రహస్య స్థావరాల్లోనికి తిరుగులాడింది. తన కామవాంఛ తీసుకోవటానికి, అక్రమ సంపాదన పొడుపు వృత్తి చేసి అక్రమ సంపాదన సంపాదించటానికి, జీవితంలో కష్టపడకుండా బ్రతకాలి కదా, శరీరాన్ని తాకట్టు పెట్టి ఎండ దెబ్బ తగలకుండా కష్టపడకుండా బ్రతకటానికి, తన బిడ్డలను గొప్ప చేసుకోవటానికి, పొడుపు వృత్తి చేయటానికి, అక్రమ మార్గాల్లో, అవినీతి మార్గాల్లో, అక్రమ సంపాదనలో కామ వాంఛలు తీర్చుకోవటానికి, పొడుపు వృత్తి చేసి కుటుంబాన్ని వృద్ధి చేసుకోవటానికి తిరుగులాడింది. ఎందుకే బాబు సంధి చీకటి పడితే తిరుగులాడుతావు? ప్రతి సందులో తిరుగులాడుతావు. తన పనులు చెప్పరే చక్కబెట్టుకోటి. ఏంటా పనులు? వ్యభిచారపు పనులు. ఏంటా పనులు? వ్యభిచారపు పనులు. తన పనులు చక్కబెట్టుకుంటే ఈ పాపాత్మరాలు తిరిగింది. ఒకవైపు కామవాంఛ తీర్చుకోవాలి, మరొక వైపు కష్టపడకుండా అక్రమ సంపాదన సంపాదించాలి, పొడుపు వృత్తి చేయాలి. కానీ జీవితంలో చెప్పరే సమాధానం లేదు. నేను అంటాను, ఈ పాపాత్మురాలైన స్త్రీ తన పనులు చక్కబెట్టుకోవటానికి తిరుగులాడింది. కానీ జీవితంలో తను సంపాదించిన సంపాదన ఆమెకు సమాధానమే లేదు. తను చేసిన అక్రమ సంపాదన తనకు సమాధానం ఇవ్వలేదు. మరొక స్త్రీ ఉంది, ఆమె తిరుగులాడింది. ఎక్కడికి తిరుగులాడింది? వైద్యుల చుట్టూ తిరుగులాడింది.
ఎందుకే బాబు అలా తిరుగులాడుతావు? నా రోగం కోసం. వైద్యుల చుట్టూ తిరుగులాడుతుంది. తన పని తాను చక్కబెట్టుకోవటానికి, ఆమె ఒక రోగగ్రస్తురాలు తిరుగులాడుతుంది. ఒక పాపాత్మురాలైన స్త్రీ తిరుగులాడుతుంది. మరి కొంతమంది తిరుగులాడుతారు. అప్పు ఎక్కడ పుడుతుందా? ఇంతేనా నీ జీవితం అంతా? ఎన్ని అప్పులు చేస్తావు? ఎన్ని చోట్ల తిరుగులాడుతావు? ఎంతమంది వైపు నీ చేతులు చాపుతావు? తమ పనులను చక్కబెట్టుకోవటానికి ఒకరేమో రోగాన్ని చక్కబెట్టుకోవాలని తిరిగారు, మరొకరేమో పాపపు సంపాదించాలని తిరుగులాడారు. మరొకరు తమ పనులను చక్కబెట్టుకోవటానికి తిరుగులాడుతున్నారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, తమ పనులను చక్కబెట్టుకొనుటకై తిరుగులాడు వారికి సమాధానము లేకుండెను. రైట్. నీ హృదయంలో సమాధానం లేకపోవడం గల కారణం, నీ బ్రతుకులో సమాధానం లేకపోవడం గల కారణం, నీ మనసులో నెమ్మది లేకపోవడం గల కారణం, నీ పనుల్ని నువ్వే చక్కబెట్టుకోవాలనుకుంటున్నావు. నీ పనులను నువ్వే చక్కబెట్టుకోవాలని, అదిగో పాపాత్మురాలైన స్త్రీలాగా, ఇదిగో రోగగ్రస్తురాలైన స్త్రీలాగా, అదిగో సమస్యలతో నింపబడిన మరొకరిలాగా నీ పనిని నువ్వు చక్కబెట్టుకోవటానికి తిరుగులాడుతున్నావు. కానీ సమాధానం వచ్చిందా? చెప్పండి. సమాధానం లేదు. ఆత్మీయ జీవితాలు చక్కబెట్టుకోకుండా, భక్తి జీవితాలు చక్కబెట్టుకోకుండా, మన జీవితాలను దేవుని నివాస స్థానాలుగా కట్టుకోకుండా, మన పనుల్ని మనమే చక్కబెట్టుకోవాలి, మన బిడ్డల్ని మనమే వృత్తిలోకి తెచ్చుకోవాలి, మన సంపాదన మనమే సంపాదించాలి, మన పనులను మనమే చక్కబెట్టుకోవాలని చెప్పి నువ్వు తిరుగులాడుతున్నంత కాలం కూడా నీకు సమాధానం ఉండదు. అదిగో వేశ్యావృత్తి చేసి తిరుగులాడి నా జీవితంలో సమాధానం లేదయ్యా, బ్రతకాలనిపించటం లేదయ్యా, నెమ్మది లేదయ్యా, నా పాపము నన్ను కృంగచేస్తుందయ్యా, నా పాపం నాకు నిద్ర పట్టకుండా చేస్తుందయ్యా, నా అక్రమం నా జీవితంలో కన్నీళ్ళు మిగిల్చిందయ్యా, నా సమాధానం లేదు అంటూ ఏడుస్తూ వచ్చి ప్రభు యొద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది. ప్రభువా, ఏదో చేసి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకోవాలనుకున్నాను, నా వల్ల కాలేదు, ఇప్పుడు నాకు సమాధానం లేదు, చనిపోవాలనిపిస్తుంది, జీవితాన్ని సాధించాలనుకుంటున్నాను, బ్రతకాలనిపించటం లేదు. నా జీవితాన్ని చక్కబెట్టువా అంటూ ప్రభు పాదాల మీదకి వచ్చి ఏడుస్తుంది. ప్రభు అన్నాడు, అమ్మా, ఇక నాకు పాపం చేయాలని లేదు, లోకాశలు తీర్చుకోవాలని లేదని, లోకాశల మీద, పాపపు ఇచ్చల మీద నీ మనస్సు విరిగిపోయింది. ఇప్పుడు నీ పాపమంతా నా పాదాల దగ్గర ఒప్పుకుంటున్నావు కనుక నీ విశ్వాసం నిన్ను రక్షించింది. సమాధానం కలదానమై వెళ్ళిరమ్ము. నీ జీవితాన్ని చక్కబెట్టుకోవటానికి,
ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చావు. నేను అంటాను, 40 ఎకరాలు నువ్వేం చేసినా నీ వల్ల అవ్వదు. 40 కోట్లు సంపాదించినా నీ సమాధానం ఉండదు. నీ జీవితాన్ని చక్కబెట్టుకున్న రోజు మాత్రమే నీ బ్రతుకులో సమాధానం. నీ జీవితాన్ని చక్కబెట్టుకొని సమాధానం పొందుతావా? నీ పనులనే చక్కబెట్టుకుంటూ సమాధానం లేకుండా ఉంటావా? ఇన్ యువర్ డిసిషన్, ఇన్ యువర్ చాయిస్, నీదే. నా పనండి ఆరాధనకు రావట్లేదే, పనులు చక్కబెట్టుకోవాలి. పనులను చక్కబెట్టుకుని వారికి సమాధానం లేకుండెను. జీవితాన్ని చక్కబెట్టుకోవటానికి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ సమాధానం కలదై వెళ్ళింది. అదిగో ఓ రక్తస్రావం గల స్త్రీ 12 ఏళ్ళు తమ రోగంతో తిరిగింది. ఎందుకే బాబు తిరుగుతున్నావు? నా రోగాన్ని నేను చక్కబెట్టుకోవటానికి. స్వస్థపడిందా? స్వస్థపడలా. బాగుపడిందా? బాగుపడలా. ఉన్నదంతా వ్యయమైపోయింది. సంపాదించిందంతా వ్యయమైపోయింది, ఖర్చు అయిపోయింది, వ్యయమైపోయింది. తనకంటూ ఏమీ లేకుండా పోయింది. ఆరోగ్యంలే, ఆస్తులే, వచ్చిందంతా వ్యయమైపోయింది. వైద్యుల చేత తిప్పలు పడింది. ఇప్పుడు తన జీవితాన్ని చక్కబెట్టుకోవటానికి మొన్నటి వరకు ఊరూరా తిరిగింది, ప్రతి వైద్యశాలకు తిరిగింది. ఇప్పుడు తన బ్రతుకును చక్కబెట్టుకోవటానికి యేసయ్య వెనుక తట్టొచ్చి ఆయన వస్త్రం ముట్టింది. ఒక్క క్షణంలో అద్భుతం. నీ జీవితాన్ని చక్కబెట్టి యేసయ్య దగ్గరకు వస్తావా? నీ పనులను నువ్వే చక్కబెట్టుకుంటావా? ఈ రాత్రి ఎంతమంది పనుల ఒత్తిడిలో ఆత్మీయతను మర్చిపోయిన వారు ఉన్నారు, ఉపవాస క్రమాన్ని మర్చిపోయిన వారు ఉన్నారు, సంఘ క్రమాన్ని విడిచిపోతున్నారు. ఎంతమంది లేరు? పనులు చక్కబెట్టుకోవటానికి ఆత్మీయతని వదిలేసిన వారు ఎంతమంది ఉన్నారు? తమ పనులను తాము చక్కబెట్టుకున్న వారికి సమాధానం లేదు. తమ జీవితాలను చక్కబెట్టుకోగలిగిన ప్రభు యొద్దకు వచ్చిన ఇద్దరు కూడా చెప్పరే. ఒక స్త్రీ పాపాత్మురాలు, మరొక స్త్రీ రోగగ్రస్తురాలు. రైట్. ఇప్పటి వరకు, ఈ రాత్రి వరకు, ఇప్పటి వరకు, ఈ రాత్రి వరకు నీ జీవితాన్ని నీవే, నీ కుటుంబాన్ని నీవే, నీ బ్రతుకును నీవే చక్కబెట్టుకోవాలని ట్రై చేశావు, ఓడిపోయావు. ఆ వ్యక్తిని నేనే అన్న వాళ్ళు మీ చేయెత్తుతారా? యథార్థమైన మనసుతో. అవును, ఉద్యోగాలు సంపాదించాలని ట్రై చేశాం, స్థిరపడాలని ట్రై చేశాం, 4 రూపాయలు సంపాదించాలని ట్రై చేశాం, 4 లక్షలు కూడు పెట్టాలని ట్రై చేశావు. నీ వల్ల ఏమైందిరా బాబు? ఏమైంది? ఏం చేయగలిగావు? నీ జీవితాన్ని, నీ బ్రతుకును నువ్వే చక్కబెట్టుకోవాలని ట్రై చేశావు. నీ పాపం వల్ల చక్కబెట్టుకోవాలనుకున్నావు, నీ జ్ఞానం వల్ల చక్కబెట్టుకోవాలనుకున్నావు, నీ వల్ల కాలేదు. రా, ప్రభు యొద్దకు రా. ఆయన పాదముల మీద పడు, శరణ అని ఏడు. నీ రోగమా, ఆయన వస్త్రాన్ని ముట్టు. నీ పాపమా,
విరిగిపోయిన మనసుతో పాదాల మీద పడు. ఇక నాకు పాపం మీద లేదయ్యా, లోకాశల మీద లేదయ్యా, నా మనసు విరిగిపోయిందయ్యా అని ఒప్పుకో. ఒక్క క్షణంలో నీకు సమాధానం ఇచ్చుటకు నేను ప్రకటిస్తున్న దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. నీ జీవితాన్ని చక్కబెట్టుకోవటానికి నువ్వు ప్రభు ఎదుకు రాగలుగుతావా? ఆయన పాదాల దగ్గర శరణు అని వేడగలుగుతావా? అయితే నీ యొద్దకు నా ప్రభు సమాధానాన్ని పారచేయబోతున్నాడు. నీ యొద్దకు నా బ్రతుకును చక్కబెట్టు ప్రభువా, నా కుటుంబాన్ని చక్కబెట్టు ప్రభువా, నా రోగాన్ని చక్కబెట్టయ్యా, నా బ్రతుకును చక్కబెట్టయ్యా, నా వ్యాపారాన్ని చక్కబెట్టయ్యా, నా వృత్తిని చక్కబెట్టయ్యా, నా భార్య జీవితాన్ని చక్కబెట్టు ప్రభువా, నా ఇంటిని చక్కబెట్టయ్యా అని నువ్వు ఆయన పాదాల యొద్దకు రాగలిగితే ఈ రాత్రి నీకు సమాధానం ఇవ్వటానికి నా ప్రభు సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చారు. ఒకరు పాపాత్మురాలు, మరొకరు రోగగ్రస్తురాలు. ఇద్దరితో ఆయన చెప్పింది ఒకటే, సమాధానము గలదానవై. ఒకరికి పాపం, మరొకరిది. ఇద్దరికీ ఒకే మాట, సమాధానము గలదానవై వెళ్ళి రంపు. ఎందుకు సమాధానం ఇచ్చాడు? ఒక్కసారి మీ బైబిల్ తెరిచి చూడండి. సమాధానం ఇవ్వటం గల కారణం యోబు గ్రంథం 34:29. ఆయన సమాధానము కలుగ చేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడో. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఆయన కలగజేసిందేంటి చెప్పరే? ఇటు రోగగ్రస్తురాలికి ఆయన ఇచ్చిందేంటి, అటు పాపాత్మురాలికి ఆయన ఇచ్చిందేంటి, ఈ రాత్రి నీకు ఇస్తున్నదేంటి? ఆయన సమాధానము కలుగు చేసిన ఎడల శిక్షించువాడు ఎవడు? అదిగో పాపాత్మురాలైన స్త్రీకి సమాధానం ఇచ్చాడు. ఇక ఆమె పాపము ఆమెను మాట్లాడరే శిక్షించలేదు. మీరు ఆమెను లేదు. ఆ పాపాత్మురాలైన స్త్రీకి యేసయ్య ఏమిచ్చాడు? ఆయన సమాధానం అనుగ్రహించిన శిక్షించువాడు. అసలు పాపం ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. ఇప్పుడు ప్రభావంకి ఏమిచ్చాడు చెప్పరే? ఇక ఆమె పాపం ఆమెను మాట్లాడాలి. ఇక్కడ రోగగ్రస్తురాలకి ఏమిచ్చాడు? ఇక ఏమి రోగమేమను శిక్షించలేదు. అందుకే ప్రభు, ఒకవేళ ప్రభు ఆ పాపాత్మురాలకి సమాధానం ఇవ్వకపోతే ఆమె పాపం ఆమెకు శిక్ష విధించేది, రాళ్ళ దెబ్బలకి చచ్చిపోయాది. ఒకవేళ ఈ రోగగ్రస్తురాలకి ప్రభు సమాధానం ఇచ్చి ఉండకపోతే ఈమె రోగమేమను శిక్షించేది, సావు కోతకెళ్ళేది. పాపం వలన వచ్చే మరణం, పాపం వలన వచ్చే జీతం మరణం. అక్కడ పాపము మరణాన్ని తెచ్చేది, ఇక్కడ రోగము. ఈమె రోగము వలన వచ్చిన శిక్ష అదే మరణం. ఆమె పాపము వలన వచ్చిన శిక్ష అదే మరణం. ఆ పాపము వలన వచ్చే శిక్ష ఆమెను శిక్షించలేదు, రోగము వలన వచ్చే శిక్ష ఈమెను
కారణం ఏంటి? ప్రభు ఏమిచ్చాడు? ప్రభు ఏమిచ్చాడు? ఈ రాత్రి ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నీ రోగము వలన వచ్చే శిక్ష అయినా, నీ రోగము వలన వచ్చే శిక్ష అయినా, నీ పాపం వలన వచ్చే శిక్ష అయినా రద్దుపరచగలిగిన శక్తి కలిగినది సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధానం అనుగ్రహించిన ఎల్లా శిక్ష విధించువాడు ఎవడు? ఒకవేళ నీ పాపం నీకు మనశ్శాంతి లేకుండా శిక్షిస్తుందేమో, నీ పాపం శాపమై నీ బిడ్డల జీవితాలను అధ్వానంగా మార్చేసిందేమో, తరతరాలుగా మీ పితరుల శాపం మీ ఇంటి మీద ఏలుబడి చేస్తూ వస్తుందేమో. ఈ రాత్రి నీ జీవితాన్ని చక్కబెట్టుకోవటానికి ప్రభువా, నాకు అర్థమైపోయింది ప్రభువా, ప్రభువా నాకు అర్థమైపోయింది, నేనేం చేసినా నా జీవితాన్ని చక్కబెట్టుకోలేనని, నా బ్రతుకును చక్కబెట్టుకోలేనని, నా బిడ్డల జీవితాలను చక్కబెట్టుకోలేనని, నేనేం చేసినా ఈ భయంకరమైన లక్షల అప్పుల కోపంలో నుండి బయటకు రాలేనని నాకు అర్థమైపోయింది ప్రభువా. మీలో ఎంతమంది నెమ్మది లేని వారు ఉన్నారు, సమాధానం లేని వారు ఉన్నారు? ఈ రాత్రి వరకు మీ జీవితాలను మీరే చక్కబెట్టుకోవాలని, మీ బ్రతుకులను మీరే చక్కబెట్టుకోవాలని, మీ బిడ్డల జీవితాలను మీరే చక్కబెట్టాలని, మీ సమస్యల్లోని మీరే బయటకు రావాలని, మీ రోగాన్ని మీరే వదిలించుకోవాలని ఎంతమంది ట్రై చేసి ఫలితం చూడని వారు ఉన్నారు? బైబిల్ చెప్తున్న మాట చూసారా? తమ పని పాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగులాడు వారికి, నా అప్పులు నేను తీర్చుకోవాలని చెప్పి తిరుగులాడు వారికి, నా అప్పులు నేనే తీర్చుకోవాలి, నా పనుల్ని నేనే చక్కబెట్టుకోవాలని తిరుగులాడు వారికి సమాధానం లేదు. నా రోగాన్ని నేనే కుదుర్చుకోవాలి అని తిరుగులాడు వారికి సమాధానం లే. మరి ఎలా? అదుగో ఆయన పాద సన్నిధి, నది వలె ఆయన యొద్దకు విరిగిన మనసుతో ఎవరు వస్తారో, పశ్చాత్తాప హృదయంతో ఎవరు ఆయన పాదాల మీద పడతారో వారికి సమాధానం ఇవ్వటానికి సంసిద్ధుడైన దేవుడు నేను ప్రకటిస్తున్నా. యేసు, ఒక్క మాట చెప్పు ప్రభువా, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించా నా జీవితాన్ని నేను చక్కబెట్టుకోవాలని, నా తెలివితో నా జ్ఞానముతో పైకి రావాలని, నేనుగా స్థిరపడాలని, 4 రూపాయలు సంపాదించాలని, అప్పులు తీర్చుకోవాలని, రోగాన్ని కుదుర్చుకోవాలని ట్రై చేశాను, ప్రయత్నించాను. నాకు నెమ్మది లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా. దానికి కారణం నా పాపం, దానికి కారణం నా రోగం, దానికి కారణం నా సమస్య. వీటన్నిటిని తీర్చగలని నీ పాదమును ఎత్తుకొచ్చాను అంటూ ఆయన కృపాసనం ఎదుట ఆయన పాదాల మీద పడి నువ్వు కన్నీరు విడవగలిగితే, అదుగో పాపాత్మురాలైన స్త్రీకి ఆయన ఇచ్చింది సమాధానం, రోగగ్రస్తురాలైన స్త్రీకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? ఆయన సమాధానం అనుగ్రహించిన ఎడల శిక్ష విధించువాడెవడు? పాపము శిక్ష విధిస్తుంది, రోగము శిక్ష. పాపం వలన వచ్చు శిక్ష మరణం, రోగం వలన వచ్చే శిక్ష. నేను అంటాను, నీ మీద, నీ బిడ్డల మీద ఉన్న, నీ కుటుంబం మీద ఉన్న శిక్ష మరణమే కావచ్చు,
నీ ముందున్న ఆర్థికపరమైన ఇబ్బందులు తాళలేక దాని ఫలితము వచ్చే శిక్ష మరణమే కావచ్చు. ఇప్పుడు చెయ్యి చంపు మీద పెట్టుకోడితే కన్ను కన్నీళ్ళు ఇడుస్తుంది. మీకు అర్థమైందా? చెయ్యి చెంప మీద పెట్టి కోడితే కొట్టింది చెంప మీద, కానీ కన్నీరు విడిచింది కన్ను. అంటే అర్థమేంటో తెలుసా? ఫలితం కన్నీళ్ళు. నీ శిక్ష పాపమైన, రోగమైన, ఆర్థికపరమైన ఇబ్బందులని. ఎందుకు అనేకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? సమాధానం లేక. ఎందుకు అనేకులు అనాథలుగా మిగిలిపోయారు? సమాధానం లేక. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభు యొద్దకు నీవు రాగలిగితే ఆయన నీకు అనుగ్రహించున్నది సమాధానం. ఆ సమాధానం ఏం చేస్తుందో తెలుసా? నీ శిక్షను రద్దు చేస్తుంది. పాపం వలన వచ్చే శిక్ష అయినా రద్దు చేస్తుంది. రోగము వలన వచ్చే శిక్ష అయినా రద్దు చేస్తుంది. సమస్య వలన వచ్చే శిక్ష అయినా చెప్పురే రద్దు చేస్తుంది. శిక్షను రద్దు చేయగలిగింది ఏంటి? సమాధానం. ఆ సమాధానం ఎంతమందికి కావాలని అనుకుంటున్నారు? అంటే అందరూ చేతులెత్తుతారు. నాకు సమాధానం వద్దు అనేవారు ఎవరుంటారు? నాకు సమాధానం అవసరం లేదనే వారు ఎవరుంటారు? సమాధానం ఎంతమందికి కావాలి అని అంటే అందరూ చేతులెత్తుతారు సమాధానం కొరకు. కానీ ఆ సమాధానం ఆ విరిగిన మనసు, నలిగిన హృదయం కలిగిన వారికి మాత్రమే. మొక్కుబడికి వచ్చి మొక్కుబడికి వెళ్ళేవాడు సమాధానాన్ని చూడలేడు. యేసయ్య ఎదుట 10,000 మంది ఉన్నారు. కానీ విశ్వాసంతో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన రక్తస్రావం గల స్త్రీ మాత్రమే సమాధానం పొంది వెళ్ళింది. యేసయ్య వెనుక 10,000 మంది ఉన్నారు. ఎదుట ధనవంతుడున్నాడు, కురేనీయుడైన సీమోనున్నాడు, పెద్ద ధనవంతుడున్నాడు. యేసయ్యకు భోజనం పెట్టిన వాడున్నాడు, లక్షలు లక్షలు కానుకిచ్చిన వాడున్నాడు. ఎవడు? సీమోను. పరిచర్యకు లక్షలు లక్షల కానుకలు ఇచ్చాడు. యేసయ్యను పిలిచి ఆతిథ్యం పెట్టాడు. యేసయ్య అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాడు. యేసయ్యతో నేనున్నాను నీ వెనక, నా ధనం ఉంది అన్నాడు. కానీ యేసయ్య అవసరాలు తీర్చడానికి లక్షలు కానుకలు ఇచ్చిన ఆ కురేనీయుడైన సీమోను యేసయ్యను పిలిచి భోజనం పెట్టిన కురేనీయుడైన అధికారి అయిన సీమోను, క్షమించండి, సీమోను, ధనవంతుడైన సీమోను సమాధానం పొందలేకపోయాడు. వెనుక తట్టు వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన పశ్చాత్తాప హృదయంతో, లోకం విషయమై, పాపం విషయమై ఇక నాకు మనసు లేదయ్యా. ఈ మాట మీలో ఎంతమంది చెప్పగలరు? నీ ప్రక్కనే పాత స్నేహితుడు నిలబడితే కన్నెత్తి చూడకుండా ఉండగలవా? నీకు నచ్చిన సీరియల్ నీ కళ్ళ ముందు అనుకోకుండా సెల్ ఫోన్లో ఆన్ అయితే చూడకుండా ఉండగలవా?
నీ మనసు విరిగిపోయిందా? నిన్ను ఆప్యాయంగా ప్రేమించి నీ ప్రియుడు, నీ ప్రియురాలు, నీ మనస్సును తోసుకున్నవారు నీ ఎదుటిగా కనపడుతుంటే, యేసయ్యా నా మనసు వారి మీద లేదు, మనసు ఇరిగిపోయిందయ్యా. ఒకప్పుడు ఆ స్త్రీ మీద ఉండేది, ఒకప్పుడు ఇతని మీద ఉండేది, ఒకప్పుడు ఆ పాపం మీద ఉండేది, ఒకప్పుడు ఆ భోజనం మీద ఉండేది, ఒకప్పుడు ఆ లోకం మీద ఉండేది, ఒకప్పుడు ఆ ధనం మీద ఉండేది, ఒకప్పుడు ఆ వస్త్రం మీద ఉండేది ప్రభు, ఒకప్పుడు ఆ అలంకరణ మీద ఉండేది, ఇప్పుడు నాకు లేదు ప్రభు. నీ పాదాల దగ్గర ఉండాలని అనిపిస్తుంది. ఒకప్పుడు దేని మీద మనసు ఉందో అదంతా ఇరిగిపోయింది ప్రభు. ఇప్పుడు నాకు మనసు లేదు. దావీదు వలె ప్రక్కన ఒక కన్య కూర్చున్నా కూడా పాపపు మనసు రాని మనస్తత్వం నాకు ఇచ్చావు ప్రభు. చెప్పగలవా? ఎంతోమంది ప్రక్కన ఉండొచ్చు, మాట్లాడచ్చు, ఆ మనసు నీలోకి రానియకుండా ఉంటావా? ఆ స్త్రీ అంటుంది, ప్రభా ఒకప్పుడు ఆ లోకం మీద నా మనసు ఉంది, ఆ ధనవంతుని మీద, నిన్ను భోజనాన్ని పిలిచాడే సీమోను, వాడి మీద కూడా నా మనసు ఉంది, వాడుకున్నాడు, కానీ ఇప్పుడు నా మనసు ఆ ధనవంతుని మీద లేదు, ఆ ధనం మీద లేదు, ఆ లోకం మీద లేదు, ఆ ఇచ్చిన మీద లేదు. నా మనసు ఇరిగిపోయిందయ్యా. బ్రతికిన కాలం నీ పాదాల దగ్గర బ్రతకాలనుకుంటున్నాను. ఇప్పుడు నా పాపం ఉంది చూసారా, ఇంతకాలం నేను చేసిన పాపం అది నా మనసుల్లో తులసేస్తుంది, నా హృదయాన్ని గాయపరుస్తుందయ్యా. నేనెంత పాపాత్మురాలను నాకు అది జ్ఞాపకం చేస్తుందయ్యా. ఆ శాపం, ఆ పాపం నా బిడ్డల మీద పడుతుందేమో, ఒక్కత పడుతుందేమో, భయం వేస్తుందయ్యా. ఈ అత్తరు బుడ్డితో నేను అభిషేకిస్తున్నాను. ఇదెంత పరిమళ వాసన వస్తుందో అదే విధంగా నా జీవితాన్ని పరిమళం చేయవా. శాపగ్రస్తమైన ఆ పాపపు శిక్షలను నన్ను విడిపించవా. నాకు దేని మీద మనసు లేదు ప్రభువా, టోటల్గా విరిగిపోయింది. చెప్పగలవా? అద్దం ముందు నిలబడి వయ్యారం వలకపోసే ఆ అందాన్ని చూసుకోవాలని కూడా మనసు లేదు ప్రభువా, విరిగిపోయింది. నీ కొరకు ప్రతిష్ఠితిలో బ్రతకాలనుకుంటున్నాను. చెప్పగలవా? నీ కొరకు వైరాగ్యం స్వీకరించాలనుకుంటున్నాను. చెప్పగలవా? నీ కొరకు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను. చెప్పగలవా? ఇక నాకు ఈ లోక సంబంధమైన ఏది అక్కర్లేదయ్యా, నీ పాదాల స్పర్శ చాలు, ఆ పాదాల దగ్గర పడుంటాను. ఒక్క మాట చెప్పగలవా? నీ పాపపు శిక్ష రద్దు చేయటానికి ఆ మనసే నీకుంటే, నీ పాపపు శిక్ష రద్దు చేయటానికి, నీకు సమాధానం ఇవ్వటానికి సమాధానకర్త అయిన దేవుడు సిలువలో వేలాడి నలిగిపోయాడు. నీ పాపపు శిక్ష అనుభవించాడు, నీ శిక్షను రద్దు చేశాడు. ఆయన సమాధానం అనుగ్రహించిన యెడల శిక్షించువాడు. నీ అప్పు నిన్ను శిక్షిస్తుందా? ఒకవేళ నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, ఒకవేళ నా ప్రభు ఈ రాత్రి నీకు సమాధానం ఇచ్చి పంపితే, నీ అప్పు సమస్య నిన్ను శిక్షించలేదు. ఎలా తీరుతుందో చెప్తాను. నీ రోగం నిన్ను శిక్షించలేదు, ఎలా స్వస్థపడతావో చెప్తాను. నీ పాపం నిన్ను శిక్షించదు, ఎలా రద్దు చేయబడింది సిలువలో. నీ రోగం ఆయన పొందిన దెబ్బల్లో రద్దు చేయబడింది. నీ పాపం ఆయన సిలువలో రద్దు చేశాడు. నీ పాపపు శిక్ష, నీ రోగపు శిక్ష ఆయన పొందిన దెబ్బల్లో రద్దు చేశాడు. నీ దారిద్ర్యం, నీ అప్పు, నీ ఇబ్బంది యేసయ్య సిలువలో అనుభవించిన దరిద్రత నిన్ను ధనవంతునిగా చేస్తుందని వాక్యం చెబుతుంది.
నువ్వు నమ్మగలిగితే నీ దరిద్రతను యేసు శిలువలో రద్దు చేశాడు. నీ రోగాన్ని, నీ దరిద్రత యొక్క శిక్ష యేసు శిలువలో రద్దు చేశారు. నీ పాపపు శిక్ష రద్దు చేశారు. నీ రోగాన్ని రద్దు చేశారు. నీకు సమాధానం లేకపోవడం గల కారణం ఏంటి? నీ రోగమా? నీ దరిద్రత? నీ పాపమా? యోబు భక్తుడు ఎంత చక్కగా మాట అంటున్నాడో చూడండి. మరొకసారి ఆ మాట చదువుతారా? ఎందుకో వినాలనిపిస్తుంది. యోబు గ్రంథం 34:29 అదిగో స్క్రీన్ మీద చూడండి. ఆయన అందరూ మాట చదవండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు, పాపాత్మురాలకి ఇచ్చింది, రోగగ్రస్తురాలకి ఇచ్చింది, ఈ రాత్రి నీకు ఇస్తుంది. ఇక ఆయన సమాధానం ఇస్తే శిక్షించగలవాడు. నీ పాపం నిన్ను శిక్షించదా? నీ పాపం నిన్ను శిక్షించగలదా? లేదు అన్నవాళ్ళు చేయెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. నీ పాపం నిన్ను శిక్షించగలదా? లేదు అని చెప్పండి. నీ రోగం నిన్ను శిక్షించగలదా? నీ దరిద్రం నిన్ను శిక్షించగలదా? ఆయన నీకు సమాధానం ఇస్తే, ఆయన నీకు సమాధానము కలుగు చేసిన ఎడల శిక్షించగలవాడు ఎవడు? అయితే ఈ రాత్రి నీకు కావలసిందేంటి? సమాధానం. ఎలా వస్తుంది? విరిగిన మనసుతో. నాకు దేని మీద మనసు లేదు ప్రభువా, నీ మీద తప్ప. నీ మీదే మనసు పారేసుకున్నాను. నా మనసు అంతా నీవే ప్రభువా. నీవు తప్ప వేరే స్వర్గం నాకు లేదు. నిన్ను తలంచకుండా, నిన్ను ఆరాధించకుండా, నిన్ను ప్రార్థించకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా. ఒకప్పుడు అన్నిటి మీద మనసు ఉండేది, విరిగిపోయింది. లేదు ప్రభువా అంటూ ఆయన పాదాల దగ్గర రాగలిగితే నా ప్రభు ఈ రాత్రి నీకు సమాధానం ఇవ్వగలుగుతున్నాడు. ఆ సమాధానం నీ పాపపు శిక్షను రద్దు చేస్తుంది. ఆ సమాధానం నీ రోగపు శిక్షను రద్దు చేస్తుంది. నీ రోగం నిన్ను మరణాన్ని విధించదు. యేసు నామమున ఒక ప్రవచనం చెప్తున్నాను. నీ రోగము నీకు మరణాన్ని తెచ్చిపెట్టదు. అది మరణకరమైన రోగమైన యేసు నామమున ఒక ప్రవచనం చెప్తున్నాను. ఆయన ఈ రాత్రి ఆయన ఇచ్చే సమాధానం పొందితే నీ రోగము వలన వచ్చిన శిక్ష రద్దు చేయబడుతుంది. సమాధానం కలదానమై వెళ్ళిరా. నీ దరిద్రంతో నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా? యేసయ్య ఈ రాత్రి నీకేమిస్తున్నాడు? సమాధానం. ఆ సమాధానం ఏం చేస్తుందో ఒక్క మాట మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేతును. ఏంటి? నది వలె ఏంటి? నది వలె సమాధానం ఆమె యొద్దకు పారజేయుదును. ఏమై? విరిగిన మనసుతో నా యొద్దకు వచ్చే ఆమె, విశ్వాసంతో నా వస్త్రపు చెంగు ముట్టే ఆమె. అర్థమైందా? విరిగిన మనసుతో నా యొద్దకు వచ్చే ఆమె. విరిగిన మనసుతో నా యొద్దకు వచ్చే వారి యొద్దకు, విశ్వాసంతో నా వస్త్రపు చెంగు ముట్టే వారి యొద్దకు నది వలె సమాధానం వారి యొద్దకు పారచేస్తాను. అప్పుడేం జరుగుతుంది? మీరు జనముల ఐశ్వర్యము అదుగదుగో, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె. ఒడ్డు మీద, ఈ మాట చాలా లోతుగా తీసుకోండి. ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతు. మీ యొద్దకు దానిని రాజేతు. దేనిని? 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 అరే, జనముల ఐశ్వర్యాన్ని. మీకు అర్థమైందా? ఎప్పుడైతే సమాధానం ఎత్తుకొస్తుందో
చాలా మంచి వర్తమానం మీకు చెప్తున్నాను. నువ్వు సంపాదిస్తే ఎంత సంపాదిస్తావు? 30,000 నెలకు, 50, 60, 1,00,000. లేదు ఇంక 2 లక్షలు సంపాదిస్తావు. కానీ ఏం చేస్తావు? సమృద్ధి లేదు. ఒక్క మాట చెప్తున్నాను, ఒక్కసారి ప్రభు ఇచ్చే సమాధానం ఎద్దుకు వస్తే, నెంబర్ 1, నీ పాపపు శిక్ష రద్దు చేయబడింది. నీ రోగము వలన వచ్చే శిక్ష. మూడోదేమన్నాను? దారిద్ర్యము వలన వచ్చే. ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? అప్పుల సమస్యలు. నేను అంటాను, ఏ ఇంట్లో అప్పు సమస్య లేదు. నాకు తెలిసి ఇంచుమించు ఇక్కడ ఉన్న వారిలో 99% అప్పుల సమస్యతో ఉన్నవారు ఉన్నారు. మీకెలా తెలుసు పాస్టర్ గారు? నన్ను దీనులకు దరిద్రులకు కావలవానిగా దేవుడు నియమించాడు. నాకు తెలుసు. చాలామంది దారిద్ర బ్రతుకులో ఉన్నారు. ఈ దరిద్రత ఎలా తీర్చబడుతుంది? నెలకు నువ్వు 30 కాదు 3 లక్షలు సంపాదించిన నీ వల్ల కాదు. వినండి, ఎప్పుడైతే సమాధానాన్ని దేవుడు నీ యొద్దకు పారజేస్తాడో, సమాధానాన్ని నీ యొద్దకు దేవుడు పారజేస్తాడో, అప్పుడు జనముల ఐశ్వర్యం నీ యొద్దకట జల ప్రవాహముల వలె, ఒడ్డు మీద నుండి పొర్లిపారు జల ప్రవాహముల వలె అది నీ యొద్దకు నేను రాజేస్తా. దరిద్రం ఉంటుందా? అప్పులు ఉంటాయా? ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయా? ఒక్కెత్తున దేవుడు తుడిచిపెడతాడు. నాకు నిరీక్షణ ఉంది. ఒక్కసారి ఈ సమాధానం నది వలె ప్రవహిస్తుంది. అప్పుడు చెరువు నిండి ఒడ్డు మీద నుండి, నది నిండి ఒడ్డు మీద నుండి పొర్లిపారే నీళ్ళు ఎవడ చేయగలుగుతాడు? ప్రభు అంటున్నాడు, ఒక్క వ్యక్తి సమాధానం పొందిన రోజున ఐశ్వర్యం కూడా ఒడ్డు మీద నుండి పొర్లిపారే వచ్చేటట్లు దానిని మీ వద్దకు నేను రాజేస్తా. ఒడ్డు మీద నుండి పొర్లి పారుతూ వచ్చే జల ప్రవాహాల్లాగా ఐశ్వర్యాన్ని మీ వద్దకు నేను. దేవుడిచ్చే ఐశ్వర్యం కావాలా? నీ పనులు నువ్వే చక్కబెట్టుకొని ఐశ్వర్యాన్ని సంపాదిస్తావా? నీ ఇష్టం, నీ ఇష్టం. రబ్బాయి, ఓ రబ్బాయి, ఆదివారం ఎక్కొట్టి, ఉపవాసక్రమాన్ని ఎక్కొట్టి నీ పనుల్లో చక్కబెట్టుకొని ఒకవేళ ఐశ్వర్యాన్ని సంపాదించాలనుకుంటావేమో, అది నువ్వు తినే కంచంలోకి రాదదే. ఈ రాత్రి నేను చెప్తున్నాను ఒక దైవజనుడుగా, నువ్వు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా నీ బొచ్చి నిండదు. ఆడేసే ఎంగిలికూడు, ఈడేసే ఎంగిలికూడు, 10 రకాల ఎంగిలికూళ్ళు పడ్డా నీ కంచం నిండదు. ఒక్కసారి అరే సమాధానం వస్తే ఎలా? నది వలె సమాధానము నీ వద్దకు వస్తే ఒడ్డు మీద నుండి పొర్లిపారే జల ప్రవాహములలాగా జనుల ఐశ్వర్యాన్ని నీ వద్దకు. ఇక అప్పుడు నీకు అప్పు ఎలా ఉంటుంది? అప్పుడు నీకు దరిద్రం ఎలా ఉంటుంది? చెప్తున్నాను, నీ దరిద్రం వలన వచ్చే, నీ అప్పుల వలన వచ్చే శిక్ష కూడా రద్దు చేసేదేంటి? సమాధానం. అంటే సమాధానం పాపపు వలన వచ్చే శిక్షను రద్దు చేసింది, రోగం వలన వచ్చే శిక్షను రద్దు చేసింది, అప్పుల కోపం వలన వచ్చే శిక్షను రద్దు చేసింది.
సమాధానం కావాలంటే ఒకటే మార్గం, విరిగిన మనసుతో ఆయన పాదాల దగ్గర రా. 10 ఆటల మీద మనసు ఉంది, నీ మీద కూడా మనసు ఉంది ప్రభు అంటే నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు. వాళ్ళ మీద మనసు ఉంది, నీ మీద కూడా మనసు ఉంది ప్రభు అంటే నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు. వ్యాపారం మీద కూడా మనసు ఉంది, నీ మీద కూడా మనసు ఉంది ప్రభు అని నువ్వు అక్కర్లేదు అంటాడు. లోకం మీద మనసు ఉంది, నీ మీద మనసు ఉంది ప్రభు అంటే నాకు అక్కర్లేదు అంటాడు. ధనాశల మీద మనసు ఉంది, నీ మీద మనసు ఉంది ప్రభు అంటే అసలు నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు ప్రభు. యేసు నా వాడు, యేసు నా ప్రియుడు, నేను అతని దానను. నో ఛాన్స్. యేసు నా ప్రియుడు, నేను అతని దానను. మధ్యలో ఇంకెవరికి ఛాన్స్ లేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను యేసు ప్రేమ నుండి విడతీయగలిగిన వారు ఎవరు లేరు. ఈ ఒక్క నిర్ణయం ఉంటే నేను అంటాను, పిల్లలారా, ప్రపంచ ఐశ్వర్యవంతులు అప్పులు పాలైపోయారు. నీ బ్రతుకెంతరన్నానా? ఏదో 10 లక్షలు సంపాదించానని చెప్పి దేవుని దూరం తిరుగుతున్నావు. నీ బ్రతుకెంత? పిల్లలారా, ఈ రాత్రి చెప్తున్నాను, 10 కోట్లు కూడా ఉండవు. కోట్లు సంపాదించిన వాళ్ళు అప్పులు చేసి ఎగాడి తెప్పారు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. నీ ఆస్తి ఎంత? నువ్వెంత? 10 లక్షలు ఎంత? 10 రోజులు ఎంత? 10 ఎకరాలు ఎంత? ఉండే ప్రభువే నీ యొద్దకు ఐశ్వర్యాన్ని ఒడ్డు మీద నుండి పొర్లి నీ యొద్దకు వచ్చేటట్లు ప్రభువు చేయాలి. ఐశ్వర్యం దగ్గరికి నువ్వు పరిగెత్తడం కాదు. మీరేనండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఐశ్వర్యం దగ్గరికి మనం వెళ్తున్నాం. పొలంలో ఉందంటే పొలంలో, గేదెల కాడ ఉందంటే గేదెల కాడ, వ్యాపారం కాడ ఉందంటే వ్యాపారం కాడ. మనం ఐశ్వర్యం దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడ ఐశ్వర్యం ఉందో అక్కడికి వెళ్తున్నాం. కానీ ప్రభు అంటాడు, ఐశ్వర్యం దగ్గరికి మీరు వెళ్ళని అవసరం లేదు. సమాధానం మీ యొద్దకు వస్తే ఐశ్వర్యాన్ని మీ యొద్దకు రాజేస్తాను. దాని దగ్గరికి మీరు వెళ్తారా? అది మీ దగ్గర రావాలా? ఐశ్వర్యం మీ యొద్దకు రాజేస్తాం. స్తోత్రం. ఎలియా నీతోనే మాట్లాడుతా రా వెళ్ళాడు. ఉరుములు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, పెద్ద గాలి విసిరింది, పల శబ్దాలను పడినాయి. అమ్మో, దేవుడు మాట్లాడతాడు అనుకున్నాడు. ఉరుములు వచ్చినా దేవుడు మాట్లాడలా, పెద్ద తుఫాను వచ్చినా దేవుడు మాట్లాడలా, గాలి వచ్చినా మాట్లాడలా. మిక్కిలి నిమ్మలమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఎలియా, ఇంతవరకు నువ్వు చేసిన దానికంటే ఇక ముందు నువ్వు చేయవలసిన పని ఎక్కువ. ఇప్పుడు నువ్వు రాజులను అభిషేకించబోతున్నావు, ప్రవక్తలను అభిషేకించబోతున్నావు. ఉరుముల మధ్య వినపడలేదు దేవుని స్వరం. వింటున్నారా? ప్రకంపనాల మధ్య వినపడలేదు దేవుని స్వరం. పెద్ద పెద్ద గాలి శబ్దాల మధ్య వినపడలేదు. నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. వినపడలేదు దేవుని స్వరం. ఎప్పుడు విన్నాడు ఎలియా? మిక్కిలి నిమ్మలమైన స్థితి. ఈ రాత్రి మీ దైవచనుడిగా మీ ఆత్మీయ తండ్రికి ఒక మాట చెప్తున్నాను, నా వైపు చూస్తూ వినండి. నీ హృదయములో అల్లకల్లోల పరిస్థితి ఉన్నంత వరకు కూడా దేవుని స్వరాన్ని నీవు వినలేవు. ఒక మాట చెప్తాను వినండి. నా భర్త ఏంటి, నా భార్య ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, ఈ అల్లకల్లోల పరిస్థితులు నీ హృదయంలో ఉన్నంత వరకు కూడా సమాధానం నీ యొద్దకు రాదు. నా బిడ్డ సంగతి ఏంటి, మా ఆయన సంగతి ఏంటి, మారడు.
నా అప్పులేంటన్నో నీ హృదయములో అల్లకల్లోల పరిస్థితులు, ప్రకంపనాలు అలచళ్ళు ఉన్నంత వరకు జనముల ఐశ్వర్యం యొద్దకు రాదు. వింటున్నారా? ఎప్పుడైతే దేవుడు సమాధానాన్ని నది వలె నీ యొద్దకు పారజేస్తాడో, నీ చుట్టూ 10 కోట్ల పున్న ప్రశాంతంగా ఉంటావు. నీ ప్రాణాన్ని తీసే రోగమే ఉన్నా నెమ్మదిగా ఉంటావు. నీ ఇంట్లో పరిస్థితులన్నీ తలక్రిందులైపోతున్నా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటావు. నీ తోని మీద పెద్ద తుఫాను రేగిన అమరమున యేసయ్య తలగడ మీద పడుకొని నిద్రపోతున్నట్లు అలాంటి ప్రశాంతత నీ జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో, ప్రకంపనాల మధ్య శలించకుండా, అలల కల్లోలాల మధ్య నా స్థితి ఇంతేనా అన్నో కలవరపడకుండా నా రోగం నన్నేం చేస్తుందో, ఈ ఆర్థికమైన పరిస్థితులు ఎక్కడికి తీసుకుని వెళ్తాయో, నేను స్థిరపడతానా, నా ఒళ్ళవుతుందా, నా బతుకు చక్కబెట్టుకోగలనా, నా బిడ్డల జీవితాలు స్థిరపరచబడతాయా అంటూ కలవరాలు, అల్లకల్లోల పరిస్థితులు, ప్రకంపనాలు నీలో ఉన్నంత వరకు ఐశ్వర్యం నీ వద్దకు రాదు. మిక్కిలి నెమ్మది. పెద్ద తుఫాను రేగి దోణి మీద కొడుతున్నా దోణిలో ఉన్న వారందరూ కేకలు వేస్తున్నారు, కానీ యేసు అమరమున తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. నీ జీవితంలో ఎన్ని ప్రకంపనాలు వచ్చినా, నీ సంసార జీవితంలో ఎన్ని విప్లవాలు, ఎన్ని విషమ పరిస్థితులు ఏర్పడినా, నీ రోగం నిన్ను మరణ పంచుల వరకు తీసుకొని వెళ్ళిపోయినా, ప్రశాంతంగా తలవాల్చుకొని నిద్రపోవటం నేర్చుకో. దేవుని మీద ఆనుకోవటం నేర్చుకో. ఈ సమాధాన స్థితి నీలోనికి వచ్చిన రోజున ఒడ్డు మీద నుండి పొర్లి పారునట్లు ఐశ్వర్యముని యొద్దకు నేను రాజేస్తాను. దేవుడు మాట్లాడాలన్నా సమాధానమే, ఐశ్వర్యం యొద్దకు రావాలన్నా సమాధానం లేకుండా దేవుడు నీతో మాట్లాడతారనుకున్నారా? అవును, నీ హృదయంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటి పేతురు? నీ జీవితంలో సమాధానం లేకపోవడం గల కారణం ఏంటి? పాపమే కదూ, రోగమే కదూ, నీ సమస్యలే కదూ, వీటన్నిటికీ మూలం పాపం. అసలు ఒక మనిషి జీవితంలో సమాధానమే లేకపోవడం గల కారణం పాపం, పాపం, పాపం. ఆ పాపంలో ఉన్నంత వరకు కూడా మనిషి హృదయంలో సమాధానం ఉండదు, మిక్కిలి నెమ్మది స్థితి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఈ రాత్రి ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఒడ్డు మీద నుండి పొర్లి పారునట్లుగా జనముల ఐశ్వర్యము నేను నీ యొద్దకు రాజేస్తాను. ఎప్పుడు? నది వలె సమాధానము నీ యొద్దకు వచ్చినప్పుడు. మరి సమాధానం రావాలంటే ఏం చేయాలి? ఎలా వస్తుంది? మొదట చెప్పాను, విరిగిపోయిన మనసుతో యేసు పాదాల దగ్గర రా, విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగముట్టు. అసలు సమాధానం రావటానికి మరొక ముఖ్యమైన మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. 32వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 32:17. నీతి సమాధానము కలుగజేయును. ఆ మాట అందరూ అనండి. నీతి సమాధానము కలుగజేయును. అందరూ ఒకేసారి. నీతి
వెరీ గుడ్. నీ హృదయంలో సమాధానం ఎలా వస్తుంది? నీతి. నీతి. అందరానండి, నీతి. ఈరోజు నీతి లేదు. ఓ భార్య అనుసరించాల్సిన నీతి భార్య అనుభవిస్తుందా? భర్తలో ఉండవలసిన నీతి భర్తలో ఉంటుందా? నీతి నీతి ఎవని హృదయంలో ఉంటుందో వాని హృదయంలో సమాధానం. కానీ బైబిల్ అంటుంది, ఒకని హృదయంలో నీతి ఉంటే, ఒకని మనసులో నీతి ఉంటే, ఒకని హృదయంలో ఒకని మనసులో నీతి ఉంటే ఆ నీతి అతనికి సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం ఏం చేస్తుందో తెలుసా? పెద్ద తుఫాను వచ్చినా ఇది నన్నేం చేస్తుంది? మిక్కిలి నిమ్మలంగా ఉంటారు. మీ హృదయాల్లో సమాధానం లేకపోవటం గల కారణం నీతి లేదు. బాప్తిసం తీసుకున్న నీకు అందుకు తగిన నీతిని నువ్వు నెరవేరుస్తున్నావా? బల్లారాధనకు వస్తున్న నీలో అందుకు తగిన నీతి ఉందా? ఒక దైవ సేవకుడిని అడుగుజాడల్లో నడుస్తున్న నీకు అందుకు తగిన నీతి ఉందా? ఉన్నతమైన ఉపదేశాలు వింటున్న నీవు ఆ ఉన్నతమైన ఉపదేశాలకు తగిన నీతి నీలో ఉందా? ఎవని హృదయంలోనైతే నీతి ఉంటుందో వాని హృదయంలో ఏముంటుంది? చెప్పురే. ఆరాధనకి కొట్టినట్టు సమాధానం ఉంటుందా? చెప్పండి. ఆదివారం ఆరాధన కొట్టి వ్యాపారం చేస్తున్నట్టు సమాధానం ఉంటుందా? మనసులో నెమ్మది ఉండదు. 5,000 సంపాదించవచ్చు కానీ 5 రోజులు మనశాంతి ఉండదు. దశం భాగమే కొట్టి బ్రతుకుతున్న వాడికి సమాధానం ఉంటుందా? మనసులో ఎక్కడో నెమ్మది ఉండదు. దేవునికి ఇవ్వలేకపోతున్నాం, భయం అనిపిస్తుంది. నీతి. ఒక విశ్వాసి వాక్యానికి తగిన నీతి ప్రకారం నడిచినప్పుడు అతని హృదయంలో ఏం కలుగుతుంది? చెప్పరే. సమాధానం. నీతి సమాధానాన్ని ఇస్తుంది. ఆ సమాధానం ఏం చేస్తుంది? ఐశ్వర్యాన్ని నీ వద్దకు, ఐశ్వర్యం దగ్గరికి నువ్వు కాదు, ఐశ్వర్యమే. నేను చెప్తున్నా ఖచ్చితంగా 100% నీతి సమాధానాన్ని కలుగు చేస్తుంది. ఈ రాత్రి చెప్తున్నాను, ఆ సమాధానం ఏం చేస్తుందంటే జనముల ఐశ్వర్యాన్ని నీ వద్దకు, భూకంపాలు, ప్రకంపనాలు, గాలి, శబ్దాలు, పెలపెల బలబల ఉరుములు ఈ ఉన్నంత వరకు దేవుని స్వరం వినపల్లా. మిక్కిలి నెమ్మలి పరిస్థితి వచ్చినప్పుడే ఎలియాతో దేవుడు మాట్లాడాడు. సమాధానం వచ్చినప్పుడే ఐశ్వర్యం వచ్చింది. గొప్ప కింద చేయి పట్టుకొని అని కూర్చుంటే రాదు సమాధానం. మనసు నిండా కలవరం. మందిరానికి వచ్చినా మనసులో నెమ్మది ఉండదు. వాక్యమేనో చెత్త ఆలోచనలు. నీకు ఎలా వస్తుంది సమాధానం? ఒక నూతన కోలంలో ప్రభు ఈరోజు వర్తమానం అందిస్తూ వచ్చాడు. ఈ సమాధానం మీద ఎన్నో ప్రసంగాలు చెప్పాను, కానీ ఈరోజు ఒక నూతన కోణంలో నా ప్రభు వర్తమానం ఇచ్చారు. ఎవరి కోసమో నాకు తెలియదు. నేను చెప్తున్నాను, నీ ధ్వని మీదే పెద్ద తుఫాను వచ్చింది. నువ్వేం చేయాలి? ప్రశాంతంగా అమరమనము ఏసైలా ప్రశాంతంగా నిద్రపో. ఇవి నన్నేమి చేయలేవు. ఈ అల్లకోల పరిస్థితులు నన్నేమి ఈ నెమ్మది, ఈ ప్రశాంతత నీలో ఉంటే
విరిగిన మనసుతో ఆయన పాదాల మీద పడి కన్నీరు విడిచే మనస్థితి నీకుంటే, విశ్వాసంతో వస్తపు చెంగముట్టు అనుభవం ఉంటే, సమాధానం ఇవ్వడానికి నేను ప్రకటిస్తున్న దేవుడు సమర్థుడు. సమాధానం కావాలనుకున్న వారికి ఒకటి విరిగిన మనసు. విరిగిన మనసు. దయచేసి చెప్తున్నాను, ఈ పూట నా దేవుడు మీకు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. సమాధానం అనుగ్రహిస్తున్నాడు. విరిగిన మనసుతో ప్రభు ఎదుకు రండి. ప్రభు, నాకు దేని మీద మనసు లేదు, నీ మీద తప్ప. నా మనసు ఇరిగిపోయిందయ్యా, నీ పాదాల మీద పడుతున్నాను. ఆయన పాదాల మీద పడండి, శరణాన్ని వేడండి. విశ్వాసంతో వస్త్రపు చెంగు ముట్టండి. నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరిగి అన్న వాగ్దానం లేదా? నీ రోగం నిన్నేం చేయదు. చెప్తున్నాను, నీ రోగం నిన్నేం చేయదు. ఆ శిక్ష సమాధానం వలన రద్దు చేయబడింది. ఆ శిక్ష రద్దు చేయబడింది. ఇది ఒక ప్రవచనం. ఆ శిక్ష రద్దు చేయబడింది. నీ దరిద్రత నిన్నేం చేయదు. ఒక్కసారి ఐశ్వర్యం నీ వద్దకు వస్తే చాలు, కొద్దిగా పూడ్చబడుతుంది. నీ పాపపు శిక్ష రద్దు చేయబడటానికి కావలసింది సమాధానం. నీ రోగపు శిక్ష రద్దు చేయటానికి కావలసింది సమాధానం. నీ దరిద్రతను ఐశ్వర్యంగా మార్చేది సమాధానం. ఎంతమంది హృదయాల్లో సమాధానం ఉంది? బహుశా నేను ఇది ప్రకటిస్తున్నప్పుడే, ఈ వాక్యం బోధిస్తున్నప్పుడే మీ మనసుల్లో నెమ్మదిని, తెలియని సమాధానాన్ని కొందరికి నా ప్రభు అనుగ్రహించాడని నమ్ముతున్నాను. దైవజనులారా, మీ సేవ పరిచర్యలో వస్తున్న అల్లకల్లోలాలు, కుటుంబాల్లో వస్తున్న విశ్వ పరిస్థితులను చూసి బెదరొద్దు. మిక్కిలి నెమ్మదిగా ఉండండి. ప్రశాంతత నేర్చుకోండి. నిమ్మలంగా ఉంటూ నేర్చుకోండి. ఆ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ మొదలు పెడతాడు. సమాధానాన్ని మీ వద్దకు రాజేస్తాడు. ఈ రాత్రి నీతి కలుగు చేసే ఆ సమాధానం నది వలె మీ వద్దకు రావాలని, అంతకు మించి నేనేం చేయగలుగుతాను? మీ దరిద్రతను తీసివేసి సమృద్ధినిచ్చే సమాధానం, మీ పాపపు శిక్ష రద్దు చేయగలిగిన సమాధానం, మీ రోగపు శిక్ష కొట్టివేయగలిగిన సమాధానం నది వలె మీ వద్దకు నా దేవుడు పారచేయాలని ఒక దైవజనుడిగా ఆ ప్రభుని మనసారా వాంఛిస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. చేతులెత్తి ప్రార్థించుకోండి. మార్చుకో. కొద్ది నిమిషాలు ప్రభు రాకడకు ముందున్నావేమో. మార్చుకో. కన్నీళ్ళు విడుస్తూ దేవుడు వైపు చేతులెత్తండి. మార్పు చెందవా. ఎవరు కన్ను తెరిచి మార్పు చెందవా. నీ బ్రతుకును మార్చుకోవా. నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే అని ఎరిగి మారు మనసును పొందవా. చేతులెత్తి మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. విజ్ఞాపన చేయండి. నీ బ్రతుకును మార్చుకోవా. నీ
బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకం. ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ప్రార్థించు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో. ప్రార్థించు. ఎన్నేళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు పిలిచే ధైర్యం నీకుందా. అప్పగించుకోండి, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. యేసయ్యా నన్ను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. పశ్చాత్తప్తులై బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. పోయిన రోజునే నీ పుట్ట కూడా నీతో రాదు. దిగంబరిగా వెళ్ళిపోతావు. ఈ తాత్కాలిక లోకం కొరకు దేవుని విడిచిపెడతావా? దిగంబరి ఏమిచ్చుకెళ్తావు నీ వెళ్ళేటప్పుడు? దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో చనిపోయిన దినమున మట్టుకే కానీ అప్పగించేది. నీ ఆస్తి అంతస్తు నీ అంద సందాలు నీ వెంట రావెన్నడు. ప్రార్థించు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. కన్నీళ్ళు విడుస్తావా? నీ శరీరేచ్ఛల కొరకు, నీ సుఖేచ్ఛల కొరకు దేవుని విడిచిపెడతావా? నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను సంపగని దేహాన్ని సంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మను సాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను సాట నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొచ్చేరు, నీకంటూ ఏముందిలే. ఒకసారి ఆలోచించే, ఒకసారి ఆలోచిస్తే ఎంత ప్రతిష్టలోకి వెళ్తావు? వెండి బంగారాలు విడిచిపెట్టలేవా? ఇవంతా నీవు ఆలోచిస్తే అవి నీకు అవసరం అనిపిస్తాయా? చేతులెత్తి కేకలపై నన్ను నీకు అప్పగించుకుంటున్నానని. చెందవా, నీవు మార్పు చెందవా. మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. చెందవా, నీవు మార్పు చెందవా. నీ బ్రతుకును మార్చుకోవా. నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మలో దేవునికి అప్పగించుకోండి.
యేసయ్యా 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 నన్ను అప్పగించుకుంటున్నాను యేసయ్యా 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 స్తోత్రమయ్యా